థ్యాంక్స్ మామ. సో వేదికను అలంకరించిన ఉపాధ్యాయులందరికీ, నా తోటి మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. సో నా పేరు ప్రవీణ్ సార్. నేను ఇక్కడ నెల్కూరులోనే సెటిల్ అయిపోయాను. ప్రజెంట్ అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నాను. నాకు ఒక బాబు ఒక పాప సార్. హైదరాబాద్లో ఉంటున్నాను. ఇద్దరు చిన్నపిల్లలే సార్. ఇది నా ఇంట్రడక్షను. ఇక సార్లతోటి అనుబంధం అంటే 8th, 9th, 10th వరకు ఇదే స్కూల్, ఇదే రూములు, మనందరికీ తెలుసు, చదువుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మొదలు పెట్టుకుంటే సోమన్ అన్న బెల్ ఎప్పుడవుతుందా, ఫస్ట్ బెల్లు, సెకండ్ బెల్లు, థర్డ్ బెల్ ఉన్నదా, లేదు కదా, సెకండ్ బెల్ అయిందంటే ఇక ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. సో అన్న బెల్లు కొడుతుంది అంటే ఇక ఎక్కడున్నా కానీ, ఏ ప్రాంగణంలో ఎక్కడ ఆడుకుంటున్నా కానీ ప్రేయర్ టైంకి వచ్చి ప్రేయర్లో నిలబడేది, ప్రేయర్ చేసుకునేది, వచ్చేది. తర్వాత సార్ వాళ్ళతోటి చాలా అనుబంధం అనేది నాకైతే చాలా ఉంది. చెప్తే చాలా టైం పడుతుంది. నాకు పర్టికులర్గా గుర్తున్న వరకు చెప్తాను. సో ఒకప్పుడు మనం సెల్ఫ్ గవర్నమెంట్ డే అని చేసుకుంటాం. టీచర్స్ అంటే మనం టీచర్స్గా వ్యవహరిస్తాం కదా. సో అప్పుడు నేను తీసుకున్న సబ్జెక్ట్ ఏంటంటే హిందీ సబ్జెక్ట్ తీసుకున్నా. అప్పటి వరకు నాకు హిందీ రాదు. ఏం సార్ అని చౌకదల్ సార్ దగ్గరికి, సార్ గుర్తుందో లేదో, సార్ నేను ఇట్లా పలాని టాపిక్ తీసుకున్నా సార్, నేను చెప్పాలనుకుంటున్నా సార్, మరి నాకు అప్పటికీ నాకు లేదు అసలు ఎట్లా చెప్పాలి ఏంది అనేది స్కిల్స్ లేదు. సార్ దగ్గరికి పోయినా, కూర్చున్నా, ఇట్లా చెప్పురా అని చెప్పి ఒక 5 నిమిషాలు, ఏం కదరా చెప్పురా వచ్చేస్తుంది అని చెప్పి దాని గురించి చిన్న ఎక్స్ప్లెనేషన్ చేసిండు. అంతేనా అనిపించింది. కొంచెం స్ట్రెంత్ వచ్చింది నాకు. వెళ్ళిన, చెప్పిన, షీల్డ్ కొట్టిన. సో అది చాలా గుర్తుండిపోయింది. ఆ టాపిక్ పేరు కూడా పలంక రాజా ఆమ్ సార్, నాకు గుర్తుంది చాలా. దాని ఎక్స్ప్లెనేషన్ కూడా పిల్లలకు చాలా బాగా చేసిన. దాని నుంచి క్వశ్చన్స్ చేస్తే కూడా పిల్లలు నాకు చాలా రెస్పాన్స్ అయ్యారు. సో అది మాత్రం సార్ తోటి నాకు చాలా బాండింగ్ అనేది ఏర్పడింది ఆ టాపిక్ తోటి, సార్ చేసిన ఎక్స్ప్లెనేషన్. ఇక నెక్స్ట్ పూర్ణచందర్ సార్ డిసిప్లిన్ అంటే అప్పటి వరకు నేర్చుకున్న, ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి పూర్ణచందర్ సారు ఒక దేవుళ్ళ నాకైతే అనిపించింది. ఎందుకంటే ఒక నోట్స్ కంప్లీట్ చేయాలన్నా, ఒక టాపిక్ కంప్లీట్ చేయాలన్నా, ఇన్కంప్లీట్ ఉన్నది ఏదైతే ఉంటుందో కంప్లీట్ చేయాలి అనేది సారు చెప్పడం ద్వారా నేనైతే ఇప్పటి వరకు సార్ నా లైఫ్లో ఏది చిన్న ఇన్కంప్లీట్ ఉన్నా కానీ కంప్లీట్ చేసేస్తాను. అది మీరు చెప్పిన డిసిప్లిన్ నాకు 100% నాకు నా మైండ్లో గుర్తుండిపోయింది. ఇక మన హెచ్ఎం సారు, హెడ్ మాస్టర్ సార్ సుందరాచార్య సార్ గారు, సార్ ఎప్పుడు కానీ మనము మంచి మార్కులు తెచ్చుకున్నామంటే సార్ పొగడరు. ఎందుకంటే పొగిడితే వీడు ఎక్కడ తగ్గిపోతాడు అనే కాన్సెప్ట్ తోటి సారు ఓకే అంటాడు. చాలాసార్లు అబ్జర్వ్ చేసిన, సారు మంచి మార్కులు వచ్చినా కానీ ఓకే ఇదే కంటిన్యూ కావాలి బిడ్డ అని సారు అదే అభిమానంతో సార్ నన్నైతే ప్రోత్సహించిండు. ఇంకా సోమయ్య సారు సోషల్ స్టడీస్ అంటే సోమయ్య సారు ఇక సోషల్ స్టడీస్ సార్ చెప్పేది జనరల్ నాలెడ్జ్ గురించి చాలా అవగాహన, ఒక నాలెడ్జ్ని మనకు సారు నాకైతే సార్ దగ్గర నుంచి మనమందరం నేర్చుకున్నాము. సో సార్ తోటి కూడా చాలా బాండింగ్ అనేది నాకు కూడా ఏర్పడింది. ఇక జీవన్ సార్ ఫిజిక్స్ న్యూటన్ గమన సూత్రం ఎంతమంది గుర్తుంది? ఒక ఎగ్జాంపుల్ చెప్పిండు సారు, ఏంటంటే బైక్ ఇప్పటికి గుర్తుంది సార్. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను బైక్ నేర్చుకున్నాను. నాకు ఎవరు నేర్పలేదు సార్, బైకు కారు. సో యాక్చువల్ నేను సెట్ అయినా సార్, ఇప్పుడు క్యాబ్ నడిపిస్తున్నా, ఓన్గా 2 కార్లు తీసుకున్నా హైదరాబాద్లో, వెల్ సెటిల్. సో ఇది మొత్తానికి అయితే సార్ వాళ్ళతోటి నాకున్న అనుబంధం. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఇక టైం లేదు. నాది చిన్నప్పుడు ప్రాపర్ అయితే రామంజపురం. సో ఇక్కడ 8th క్లాస్ నుంచి ఇక్కడనే చదువుతాను కాబట్టి ఇక్కడికే వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోయినా. ఇక్కడే మొత్తం హౌస్ గీస్ అంతా ఇక్కడే తీసేసుకుని ఇక్కడే సెటిల్ అయిపోయినా. సో ప్రజెంట్ అయితే కొన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో, ఇక మనకు బిజినెస్ అనేది అక్కడనే వర్కౌట్ అవుతుంది కాబట్టి సో హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది.
మన వాళ్ళందరికీ తెలుసు, నాకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది సార్. మన వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్సే, నా సబ్స్క్రైబర్సే. సో ఇప్పటి నుంచి మన వీడియో కూడా ఛానల్లో వస్తుంది, మీరు కూడా చూస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా వీడియోస్ చూసి నా ఛానల్లో నా వీడియోస్కు లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మాట్లాడాలని ఉంది, కాకపోతే మన మిత్రులందరూ నో ప్రాబ్లం, మన మిత్రులందరికీ సమయం ఇవ్వాలి. ఎందుకంటే అన్నీ నేను మాట్లాడితే అరే పలానా ప్రవీణ్ గారు అన్నీ మాట్లాడిండు కదా, సో మనం మాట్లాడకుండా ఏం లేకుండా చేసిండని అనుకుంటారు. కాబట్టి సో మీ కొరకు కూడా నేను బిగుస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ సమయాన్ని ఇచ్చిన రమేష్ గారికి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీరే రాండి, నేను ఏం పిలుస్తా, పిలవండి నేను పిలుస్తా. మరి బుక్ అయితే అనవసరంగా.